8 వద్దు 10 దేశాలు అవుతుంది అడ్డు పోసి మేషర్ వచ్చినాక కుప్ప వేసుకోమన్నారు. కుప్ప వేసుకున్నాక 3 రోజులు ఆన పడ్డది. బారదాలు ఇవ్వకపోతే ఆన పడితేనే బారదాలు ఇస్తా అంటున్నాడు ఈ సెక్యూరిటీ సార్. ఆన పడబట్టే తెల్లని నాకు ఎప్పుడు రాలా ఇలా దగ్గరికి అడ్డు తడిసిపోయా. మళ్ళీ ఇప్పుడు కుప్ప తీయమంటే మళ్ళీ తీసినాక మ్యాచర్ చూస్తే 20 వచ్చినాయి. 20 వస్తే జోక్కోమని అంటున్నారు. ఆనాడు 16 వచ్చింది, ఈనాడు 20 వస్తున్నది. ఎట్లా చేయాలి దాన్ని? మేము ఏం చేసుకున్నాం చెప్పిన తర్వాత ఏది శూన్యం కాదో దయచేసి గవర్నమెంట్ స్పందించి మన రైతుల పక్షాన్ని నిల్చుండి కొనుగోలు చేస్తే ఓకే. లేదంటే మా డిమాండ్ మేము ఉంటుంది, మా ధర మాది ఉంటుంది. రైతులు ఏంటి రాజ్యం లేదు అని అంటారు. జై జవాన్ జై కిసాన్ కూడా అంటారు. కానీ ఇక్కడ ఏముంది? జవాన్ ఒకే అవుతును, కిసాన్ నాశనం అవుతుంది. గౌరవ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ గత 3 రోజుల కింద మన గౌరవ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ గంధం కొనుగోలు సెంటర్కి వచ్చి తడిసిన ధాన్యాన్ని మేము 10,500 మెట్రిక్ టన్నులు మేము కొంటామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అందరూ ఇక్కడ కుప్ప తీసుకోవడం జరిగిన తర్వాత విత్ మ్యాచర్ పంపించిన అడ్డను కూడా 7 కిలోల 8 కిలోల కడతాడితే కూడా వాడ లారీ ఆపేసారు. తర్వాత తడిసిన ధాన్యానికి ఎంత తీసుకుంటారు? మ్యాచర్ కండిషన్ దానికి 7 8 కిలోలు అడిగితే తడిసిన దానికి ఎంత 20 కిలోలు తీసుకుంటారా? దయచేసి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ రైతుల కోసం పట్టించుకోండి. లేదంటే మేము కూడా రోడ్ ఎక్కాల్సి వస్తుంది. అది పరిణామం తర్వాత ఉంటుంది. ఏది ఏమైనా మొన్న కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చానండి. సెంటర్కి వచ్చి ఉన్న కుప్పల్ని అని కుప్ప వేసుకోమని చెప్పారు. అప్పటికి మరి 25 మ్యాచెస్ వచ్చింది. ఒక 2 రోజులు ఆగితే అయిపోతుండే సెంటర్, మరి కుప్పకి వచ్చేస్తుండే. తర్వాత కుప్ప వేసుకొని వాళ్ళు చెప్పారు. మళ్ళీ 2 రోజుల తర్వాత కుప్ప పడడం చెప్పారు. అట్లా రైతులకు అమలుకి వచ్చి 3,000 రూపాయలు ఖర్చు పెట్టినాము. మళ్ళీ కుప్ప పడితే 3,000 ఖర్చు పెట్టినాము. మళ్ళీ కుప్ప పడితే రాత్రి వర్షం పడ్డది, మళ్ళీ మొత్తం నానింది. మా పరిస్థితి ఇది. ఒక బారదన ఇచ్చారు. ఒక బారదన 15 ట్రాక్టర్లు ఒక బారదన ఇస్తే ఎటు ఏమో కప్పాలా? నాకు 30 బారదలు ఉన్నాయి. 30 బారదలు ఒక బారద ఇచ్చారు నాకు సొసైటీ నుంచి. నాకు 30 బారద కాక ఇంకా వేరే చేప తీసుకొని వేసినా కానీ రాత్రి మొత్తం నానిపోయింది. పరిస్థితి అది. తక్షణం రిటర్న్ చేసి కొనండి. ఉన్నప్పుడు రైస్ మిల్లర్లను ఇంటికి పిలిపించి వాళ్ళను హెచ్చరించి మీరు తీసుకోకపోతే మర్యాదగా ఉండదని చెప్పి బెదిరించి మరీ కొనిపించారు. మరి ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే ఏం పట్టించుకుంటున్నాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఈ ఒక్క ఊర్లో కాదు కథ. ఇది నిజామాబాద్ రూరలే కాదు, చుట్టుపక్కల మన జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వడ్లు నాశనమైనవో, పంట నాశనమైందో, పంట నష్టపోయినరో ఈ రైతులకు మీ ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వే చేసిందని చెప్పి హెలికాప్టర్లో టూర్ వేసిన తర్వాత ఏమన్నాడు? ఎకరానికి 10,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పిండు, డిక్లేర్ చేసిండు. మరి ఆ పైసలు ఎప్పుడు ఇస్తారు? ఇది కొంటనే అది ఇస్తారా? ఇది కొనకన్నా ముందు ఇయ్యారా? లేదు. మీరు ఇప్పుడు ఈ సన్నాలు ఏమని చెప్పిండ్రు, దీనికి బోనస్ ఎప్పుడు ఇస్తారు? వీళ్ళకి ఈ పంట రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? పోనీ వచ్చే పంట కన్నా రైతు భరోసా ఇస్తారా? అసలు రైతు భరోసా పథకాన్ని ఉంచుతారా, తీసేస్తారా? ఇంకెంతకాలం అప్పులు అని చెప్పేసి పక్కపాటి మీద ఏడుస్తారు మీరు. ఇప్పుడు మేము అంటున్నాం, మీరు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను రూపకల్పన చేస్తున్నామని చెప్పి ఊదర కొడుతున్నారు. మరి ఆ 1,00,000 కోట్లకి వెళ్ళి ఒక 3,000 4,000 కోట్లు రైతులకు ఇస్తే మీకు ఆశీర్వాదం ఇస్తారు కదా. గరీబోళ్ళ ఆశీర్వాదం వద్దు మీకు. మీరు మీ కుటుంబము, ఈ ముఖ్యమంత్రి కుటుంబము దోసుకున్నట్లా ఈ రైతులను పట్టించుకోకుండా ఇవన్నీ కూడా దోసుకునే కార్యక్రమాలు బంద్ చేసుకోండి. దయచేసి రైతులను ఆదుకోండి అని చెప్పి మరొకసారి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు దాస్ గారు, మా మాజీ సర్పంచ్ కుమార్ గారు, మాజీ ఎంపీటీసీ సుధాకర్ గారు, ఇతర మా నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళ తడిసిన వడ్లు ప్రభుత్వం కొంటలేదని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ ఈ కుప్పలు ఇవి చూస్తూ ఉంటే ఇప్పుడు ఇవాళ వర్షం పడితే ఇంకా నెక్స్ట్ మొలకలు వచ్చే స్టేజ్లో ఉన్నాయి. ఆల్రెడీ 2-3 రోజులు నానినాయి. 2-3 రోజుల నుంచి కాదు, ఒక దగ్గర ఒక 10-15 రోజుల నుంచి కుప్పలు ఇక్కడ పోసుకున్నారు, ఈ కళ్ళాలు పోసుకున్నారు రైతులు. మరి పాడి సెంటర్ ఓపెనింగ్స్ అయితే నాకు తెలిసి ఒక 20 రోజులు అవుతుంది కొబ్బరికాయలు కొట్టేసి. 20-25 రోజులు అవుతుంది కొబ్బరికాయలు కొట్టి. తర్వాత ఎప్పుడు నిద్ర లేచిండ్రు ఈ ప్రభుత్వం ఏందో, ఎమ్మెల్యే ఏందో, ఆయన అక్కడ పోయి జూబ్లీహిల్స్లో ప్రచారంకి పోయింది. ఇక్కడ రైతులు గోసపడుతుంటే పడతలేదు సార్కి.
మరి అది కనీసం మేమేం డిమాండ్ చేస్తున్నాం అని అంటే మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ రైతులు మిమ్మల్ని కలవడానికి అక్కడికన్నా వస్తారా? జూబ్లీ హిల్స్ కన్నా మీరు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీకు వచ్చి కలుస్తారు, మీ వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. ఈ ఇబ్బందులు ఎట్లున్నాయంటే వీళ్ళు తాడిపత్రిలు ఇచ్చాను, తాడిపత్రిలు ఇస్తే ఒక రైతుకి ఒక తాడిపత్రి చొప్పున ఇచ్చిండ్రు. అది కూడా ఆధార్ కార్డు సేమ్ యూరియా ప్రాబ్లం ఎట్లయిందో యూరియా ఎట్లనైతే ఇచ్చిండ్రో మనిషికి 1-2 సంచులు, అది కూడా ఆధార్ కార్డు ఇది చేసి ఇది ఒకటి. ఇంకోటి అదే చిన్న ఇది ఇప్పుడు ఈ నీడ కోసం కప్పుకునేటట్టు అంత చిన్న సైజు ఉన్నాయి అవి. వీళ్ళు పాపం రైతులు ఈ నష్టాన్ని పక్కన పెడితే ఇవన్నీ కిరాయికో లేకపోతే కొనుక్కోనో ఇక్కడికి వచ్చి ఉంటారు. ఎట్లా చేసినా రైతుకి ఇబ్బందే ఉన్నది. ఒకటి మా పార్టీ 9 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కరోనా ఉన్నా సరే, కరోనా లాంటి అంత గొప్ప విపత్తు వచ్చినప్పుడు కూడా మేము ఏ రోజు ఏ పంటకు కూడా ఇట్లా రైతు బంధు వేయకుండా ఉండలే. మరి ఇన్ని రకాల కష్టపడుతున్న రైతులకు రకరకాల పథకాలు, మా మహిళా సోదరిమణులకి పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టినా ఏం చేసినా అన్ని రకాలు ఆదుకున్నాం మేము. ఈరోజు ఆ పథకాలన్నీ బంద్ చేసినారు, బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రైతుల మీద కేసులు పెడుతున్నారు, నిరుద్యోగుల మీద కేసులు పెడుతున్నారు. అసలు అడుగుడే తప్పైపోతున్నది ఈ ప్రభుత్వంలో. ఇంకెన్ని రోజులు మీరు ట్రైనింగ్ తీసుకుంటారు? ఇంకెన్ని రోజులు మీరు ఇప్పుడు స్కూల్కి పోతున్నట్టు ఇప్పుడు నేర్చుకోని అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే బాగా చేస్తామని అనడం మాత్రం మేము ఒప్పుకోము. రైతుల తరఫున మేము ఒకటే అంటున్నాము, ఈడ తడిసిన ధాన్యం ఉంది. కలెక్టర్ గారు, నిజామాబాద్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఈ గన్నారంకి వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళిద్దరు కూడా కలిసి కూడబలుక్కొని ఒకటే మాట రైతులకు మాట ఇచ్చారు. ఆ మాట మీద మీరు నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న కుప్పలు మీరు నానిపోతాయి కల్లాలు, మీరు కుప్పలు చేసుకోర్రి అని చెప్పేసి సలహా ఇచ్చిపోయిండు ఆయన. మరి వ్యవసాయం చేసిండా ఏందో తెలియదు కానీ కుప్పలు చేసుకున్నారు వీళ్ళు. చేసుకున్న ప్రతిసారి వర్షం పోయిన తర్వాత మళ్ళీ నేర్పుకోవడం, మళ్ళీ కుప్పలు చేసుకోవడం ఇదే తతంగంగా మారింది. దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ 3 రోజుల నుంచి నానుతున్నాయి వడ్లు. దానికి మొలకలెత్తే ముందు మీరు కొనకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఇక్కడ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు మేము హెచ్చరిక చేస్తున్నాము. రైతులను రోడ్డెక్కనియద్దు, రైతులను బాధ పెట్టద్దు, రైతులను దయచేసి ఆదుకోండి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి, ఈ అసైన్మెంట్ పట్టాలున్న వాళ్ళ వడ్లు కూడా మేము కొనమని చెప్తున్నారంట. అంటే పండించిన వడ్లకు అసైన్మెంట్ పట్టా చూపిస్తే మేము అసైన్మెంట్ పట్టా మేము యాక్సెప్ట్ చేయమంటున్నారండి. మరి ఇంకేం యాక్సెప్ట్ చేస్తారు మీరు ఇచ్చిన ఏది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పండించుకోండి అని చెప్పి ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు కూడా ఈ వడ్లు పండిస్తే మీరు కొనరు అని అంటే ఇది మీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పని మీరు చేస్తున్నారంటే దీని వెనుక మరి మీ ఉద్దేశం ఏందో మాకు అర్థమైతలేదు. ఇదే కాదు, ఈ ఐకేపీ సెంటర్స్ కూడా బంద్ చేసిండ్రు. మేము ఉన్నప్పుడు డిసిఎంఎస్ సెంటర్స్, ఐకేపీ సెంటర్స్, సొసైటీ మన పిఎస్సిఎస్ సెంటర్స్ 3 రకాల సెంటర్ల ద్వారా మేము కొనుగోలు చేస్తుండే. అప్పుడు రైతు ఒక్కోళ్ళు వచ్చి కొంచెం ఇట్లా కష్టపడుతున్నారు అన్నప్పుడు మా నాయకులు అసలు తలడిల్లిపోయేటోళ్ళు, మాకు విపరీతమైన ప్రెషర్ పెట్టేటోళ్ళు.